వెళ్ళిపోయినా వెహికల్స్ ఇటు సైడ్ వచ్చేసరికి నన్ను 2 బళ్ళు క్రాస్ చేస్తాను. పడగానే నేను మామూలుగానే కంట్రోల్ గట్టి పట్టుకున్నా. అక్కని పెద్ద క్యాగ్ వేసాను. తర్వాత తగిలినప్పుడు అరుస్తూనే ఉంది, ఏం జరుగుతుంది పెద్దగా అరుస్తాను 2-3 సార్లు. ఇంకంతే. ఇంక నేను వెంటనే పాపం వెళ్ళి అబ్బాయి కార్లో ఆపి అన్న నేను చేస్తే జాయిన్ చేసి అంబులెన్స్లో చక్కపోతే దగ్గర ఇప్పించాడు. అంబులెన్స్ వచ్చి ఇది పెట్టేసి వెళ్ళిపోయి నేను వచ్చాను. వరకు అయితే మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చాక అక్కడ అదే కార్లో తగిలినప్పుడు అరవడం ఇంకా లేదు. అదే లాస్ట్ ఫస్ట్ కార్ అక్కడే ఉంది. కార్ అక్కడే మాకు పక్కన లాగించారు పోలీసు సార్. అయినటువంటి రాయపాటి అరుణ గారు నిన్నటి రోజున తెనాల్లో తన యొక్క ప్రచారాన్ని ముగించుకొని ఒంగోలు తిరిగి వస్తూ ఉంటే నైటు అర్ధరాత్రి సమయంలో తమ యొక్క కారు టైర్ పగలడం వల్ల ఏమైనా కారు పల్టీ కొడుతుంది అనే ఉద్దేశంతో కార్ని పక్కనే ఉన్న సైడ్ డివైడర్కి అయితే ఢీకొట్టడం జరిగింది. దానివల్ల రాయపాటి అరుణ గారికి అయితే స్వల్పంగా పక్కటి ఎముకల్లో గాయాలు అయితే జరిగినాయి. ప్రస్తుతానికైతే రాయపాటి అరుణ గారు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ అయితే ఉన్నారు, ఐసీయూ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లను మనం అడగడం జరిగింది.